పొద్దుగాల మా ఇంటికి పేపర్ అన్నుతాడు. పేపర్ వేసి తీసుకో బ్రో అంటాడు. అసలు బ్రో అంటే ఏంటి? నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. పోయి మా పొరాలను అడుగుతా ఏమంటారో చూస్తా. ఏ ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఈ గొడవ చూస్తుంటే ఏం ఫీలింగ్ ఉంది మా? స్కూల్ పోకుంటే గొడవ మేవుకుంటే వేరే ఫీల్ ఉంటుందిరా. ఉంటుందిరా, ఎందుకు ఉండదు? మీ డాడీకి వెళ్తే సంక్రాంతి చేసి అప్పల గంటతో మీ ముడి మీద వాత పెడతాడు. చాలు కదా, చాలురా. ఇక్కడ ఎందుకు కూర్చుర్రా? అవునా నిజమా? ఎందుకు లేట్ అయిందిరా? రావు కాలంలో పుట్టింటారా నేను? నీ దరిద్రం అది. ఎందుకంటే పొద్దుగాల మా ఇంటికి పేపర్ అని వచ్చి ఒక మాట అన్నాడు రా. ఏం మాటరా? ఆ మాట ఏంటంటే ఆలోచించి ఆలోచించి మెంటల్ ఎక్కుతాం రా. అటేంట్రా చెప్పురా. అసలు అన్నని ఏమన్నావురా నువ్వు? రా అన్న ఒక మాట అన్నాడు రా. అరే వీళ్ళు 30 సార్లు అన్నారు, ఏంద్రో చెప్పరా? ఆ మాట ఏంటిదంటే బ్రో రా. ఇంతకీ బ్రో అంటే ఏంటిరా? అన్న నాకు తెలిసి నిన్ను తమిళ్లో తిట్టుంటారా. ఈ పిచ్చి మొక్కలో చెప్పు. అన్నది మనూరే రా. అన్నకి తమిళ ఎట్లా వస్తుందిరా? అవునరా, అది కూడా నిజమే. కలిసి బోర్ కొడుతుంది రా, ఎటన్నా పోదాం పా బ్రో. అవును బ్రో, ఎటన్నా పోదాంపా. బ్రో ఎటు? బ్రో మా ఆటోగాడు పోయి ఫోటోలు దిగుదాంపా. అవును బ్రో, రెడీ. మంచి ఫోటో రా, రోడ్ మీద ఫ్లెక్స్ చేస్తా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అప్పుడు వినాయక చవితి నాడు రీల్ వచ్చింది, మస్తు ఫేమస్ అయింది. చేద్దాం పా. తమ్ముడు ఈడ మంచి ఉంది, వీడియో స్టార్ట్ చేయరా. చెట్ల కాడ మంచిగా వస్తుంది అన్న. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. అలా స్టార్ట్ చేయాలి వీడియో. అరే నువ్వు వీడియో ఇస్తే మొత్తం షేక్ కావాలి ఇన్స్టాగ్రామ్. అంతే, నువ్వు షేక్ చేయ, నువ్వు మొత్తం షేక్ చేయరా తమ్ముడు. అరే రెండో చెట్టుకి వేద్దాం పారా. స్టార్ట్ చేయరా. అడ్డు తింటే గుడ్డు తింటా పియా. పియా నువ్వు ప్రసాదం పెడితే నీ ప్రసాదం తినకుండా పియా. నువ్వు పాలు తాగితే నేను చాయ్ తాగుతా పియా. పియా నువ్వు గుడికా ఉంటే గుడి వెనుక ఉండే పియా. అవునా పియా? అరే గడవలో వీడియోలు ఇస్తారు కదరా, మనకన్నా తోపిస్తారా రాళ్ళు? అరే పోం పారా. అరే గుండీలు పెట్టుకోరు, ఎవరైనా చూస్తే ఏమేమో అనుకుంటారు. మనం రీల్స్ చేస్తున్నాం. అరే పట్టోరా మొత్తం ఓపెన్ ట్యాప్. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? రైలు మన నీళ్ళకే ఎత్తాలి. రైలు మన రామ్నగర్కి నన్ను చెట్లు వేసుకొని గాలి నీళ్ళు ఎత్తాలు. అరే వీళ్ళు జర్ర వీళ్ళు ఏ పడి ఎత్తారు చూస్తున్నాం. అరే నువ్వే స్టార్ట్ చేయరా. అరే చెట్ల గింత మంచిగా ఎక్కడ నేర్చుకున్నారా? నాకు నేర్పుతావా? మస్తు గిట్ల ఎక్కడ నేర్చుకున్నారా? ఎందుకు రైన ఫోటో మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతాం. మేము ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ అయినా మనం కొడుతున్నారు కొడతారు సార్. ఏం చెప్తున్నారా? మేము ఫీజు కడతాం, వాళ్ళు ఫీజు కడతాం. మేము ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ అయినా మనం కొడుతున్నారు కొట్టలేదు. అన్న నేను ఒక రిలీజ్ ప్రమోషన్ దిగాను. సరే ఎట్లా వచ్చిందన్నా? సూపర్ వచ్చిందిరా. నాకు తెలుగు టైమ్స్ మ్యాచ్ ఇస్తారా? బెంగాల్ ఆడిస్తాడు ఎట్లా గెలిచిందో చూసిండ్రా. మరి పాంచరాత విజయమాలేదు ఏమనుకున్నా మొత్తం. అరే నిన్న మ్యాచ్ లకే రాలేరా పవన్ శర్మ. ఎందుకురా పొంగుడు అంత మీది? ఏం కాదు, పాంచరాత లేకుండా గెలుస్తుంది మరి. అరే మా హర్యానా ఫస్ట్ ప్లేస్ ఉందిరా. చూసుకుందాం, రేపు మ్యాచ్ ఉంటది కదా. ఫస్ట్ మ్యాచ్ హర్యానా ఒక్కొక్కరిని కూర్చోపుతాడు. చూసుకుందాం. అన్న వర్షం పడతాట్టు ఉందామా పోదామా? వర్షం పడప్పలేదా? మా తెలుగు టైమ్స్ ఉంది నాకు గొడవ లెక్క. బ్రో ఆకలి అయితే ఇంటికి పోదాం పాలి. బ్రో నిజంగా ఆకలి అయితే ఇంటికి పెట్టుకుందాం బ్రో. మా మమ్మీ అని ఆలుగడ్డ కూర నింది ఆగలేదు తినేస్తాను. ఏంది బ్రో కరెక్ట్ టైంకి ఇట్లా చెప్తారు? అవును బ్రో, ప్రతిసారి ఇట్లా చెప్తారు బ్రో వీళ్ళు. ఎప్పుడు చూసినా ఉండి ఒక గంట సేపు కూర్చొని మాట్లాడదాం అంటే ఎప్పుడు చూసి ఉంటారు బ్రో. ఏదైనా ఒక వంకలు పెట్టి ఇంటికి పోతారు బ్రో. మనతో ఎందుకు బ్రో ఇట్లా చేస్తారు వీళ్ళు? ఏమో బ్రో తెలియదు.
ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బ్రో అంటే అన్న బ్రో వీడు తెలుసుకో 4 రోజుల కంచెం తెలుసుకోకుండా మావాడు పిచ్చి పిచ్చి అవుతాను బ్రో 4 రోజుల నుంచి. అవునా బ్రో? అన్న రోజు అంటే బ్రో బ్రో అంటారు. పూర్తి మాట అనుకుంటాను. బుద్ధి మాట కాదు బ్రో, అన్న బ్రో అంటే. అవునా బ్రో తెలియదు. సరే బ్రో ఎటు పోతారు బ్రో? ఇంటికి పోతాను బ్రో, ఆకలేదు అని తినాలి. వెళ్ళిరా మిత్రుడా, నేనెప్పటికీ ఒక సాహస వీరుడిగానే ఉంటాను, కానీ నిన్నెప్పటికీ మర్చిపోను.